సోషల్ మీడియాలో సేవ్ పునర్విక అని చెప్పి ఒక ఎస్ఎంఏ బాధితురాలు టైప్ 1 ఒక డిసీజ్తో బాధపడుతున్న ఒక పాప గురించి వైరల్ అయిందండి. సుమారు 16 కోట్ల రూపాయలతో ఇంజెక్షన్ చేపిస్తే ఆ పాప బతుకుద్దని చెప్పి సోషల్ మీడియాలో అందరూ వైరల్ చేయడంతో 10 కోట్ల వరకు కూడా విరాళాలు వచ్చాయి. అయితే మిగిలిన 6 కోట్లు మంత్రి నారా లోకేష్ గారు తన వ్యక్తిగతంగా 6 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చారు. మీరేమంటారు మంత్రి నారా లోకేష్ గారు ఇలా స్పందించడం బట్టి? సార్ ఈ పునర్విక పాపకి మాత్రం చాలా యూట్యూబర్స్ చాలా వరకు 10 కోట్ల వరకు అందరూ కలిపి అంటే సమిష్టి కృషిగా చేసి చక్కగా ఆ పాపకి సమకూర్చారు డబ్బులు. కానీ ఇంకా 6 కోట్ల రూపాయలు పెండింగ్ ఉండిపోయింది. అది లోకేష్ బాబు గారి దృష్టికి వెళ్ళింది పాప ఇలాగా అనేసి. ఆయన వెంటనే స్పందించి అమ్మ నేనున్నాను మీ పిల్లకి, నేను సహాయం చేస్తానని ముందుకొచ్చి మా లోకేష్ బాబు గారు 6 కోట్ల రూపాయలు ఆ పాపకి ఆర్థిక సాయం చేసి ఆ పాప మళ్ళీ కోలుకునే వరకు శుభ్రంగా ఆమెకి నేను అండగా ఉంటాను అని చెప్పి మాట ఇచ్చినందుకు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా కానీ లేదంటే వ్యక్తిగతంగా ఆయన దృష్టికి వెళ్ళిన సమస్యల్ని ఆయన ఎలా స్పందిస్తున్నారు, ఎలా పరిష్కరిస్తున్నారు, ఆయన పనితీరు ఆ విషయంలో ఎలా కనబడుతుంది సార్? విత్ ఇన్ డేస్ 24 గంటల్లో ఇప్పుడు మనం ట్విట్టర్లో పెట్టినా లేదా యూట్యూబ్లో పెట్టినా లేదు మనం లెటర్ ద్వారా ఇచ్చినా సరే మాకు బాధ ఉంది ఇలా అని చెప్పుకుంటే చాలు ఆయనతో విత్ ఇన్ 24 గంటల్లో వాళ్ళ బృందాన్ని పంపించి ఎంక్వైరీ చేసి వాళ్ళ కష్టం ఏంటి మంచి చెడు తెలుసుకుని వాళ్ళకి సాయం చేసే విధంగా ఈరోజు పెద్ద నాయకుడిగా తండ్రి కంటే తనయుడు ఎక్కువగా చేస్తున్నాడని జనాల్లో బాగా మంచి పేరు తెచ్చుకున్నందుకు మా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ఇటువంటి విషయాల్లో ముఖ్యంగా నారా లోకేష్ గారి తీరును బట్టి అసలు తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు తెచ్చుకోగలిగారా? ఒకవైపు రాజకీయం, ఇంకోవైపు ప్రజాసేవ, ఆయన తీరు ఎలా ఉందంటారు? సార్ ఒకప్పుడు పప్పు ఏం మాట్లాడలేడు ఏం కాదు అన్నోళ్ళకి ఈ రోజు నిప్పు. మా బాబు లోకేష్ బాబు నిప్పు. ఈ రోజు మంట సెగ ఇలా పట్టుకుంటే కాలిపోతాడు అన్నట్టుగా చక్కగా పరిపాలన సాగిస్తున్నారు. అసెంబ్లీలో కానీ దేంట్లో అయినా చక్కగా మండలిలో కానీ ఆయన మాటకి సమాధానం చెప్పలేక వైసీపీ నాయకులు మేము వెళ్ళిపోతున్నాం అంటున్నారు సార్. అలాంటి నిప్పుగా తయారయ్యారు మా బాబు గారు. ఫైనల్ గా 6 కోట్ల రూపాయలు ఒక పాప ప్రాణం కాపాడడానికి నారా లోకేష్ గారు విరాళం ఇచ్చారు, డొనేషన్ ఇచ్చారు. మీరేం చెప్తారు ఒక పబ్లిక్ గా సార్? మేము ఎందుకంటే బాబు గారు లోకేష్ బాబు గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఆయన 6 కోట్లు ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు సార్. ప్రపంచంలోనే ఫస్ట్ ఇలా 6 కోట్ల రూపాయలు ఒక నాయకుడు ఇవ్వడం అనేది, సొంతంగా ఆయన ఇవ్వడం అనేది చాలా గ్రేటు. ఆయనకు మించిన ఇక దాత లేరు దేశంలో. ఇప్పుడు సేవ్ పునర్విక అని చెప్పి ఎస్ఎంఏ బాధితురాలని కాపాడడానికి సుమారు 16 కోట్ల రూపాయలు డొనేషన్లు కలెక్ట్ చేస్తున్నారు. అయితే ఆ డొనేషన్ లో భాగంగా పబ్లిక్ తరపు నుంచి సుమారు 10 కోట్లు వస్తే నారా లోకేష్ గారు వ్యక్తిగతంగా 6 కోట్ల రూపాయలు డొనేషన్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక పబ్లిక్ గా మీరేమంటారు? పబ్లిక్ నేను అనేది ఏంటంటే మన నారా లోకేష్ గారు ఇప్పుడు ఆయన డొనేషన్ అంత స్పీడ్ గా చేస్తారని ఎవరికి తెలియదు. మరి అంత చేస్తారు, అంత తొందరగా దాన్ని ఏంటంటే సపోర్ట్ చేయడం, ఎమ్మటినే ఆ పాప ప్రాణం కాపాడటం, వాళ్ళ ఫ్యామిలీకి సడన్ గా ఇది ఒక అనుకోకుండా ఇన్సిడెంట్ జరగడం అంటే నారా లోకేష్ గారు ఆయన ప్రభుత్వంలో ఉండి చిన్న పాపకి హాని కలిగిందని చెప్పేసి ఆయన చూసిన విత్ ఇన్ సెకండ్స్ అలా ఎమ్మటిని వెళ్ళి డొనేషన్ అమౌంట్ వేయడం అయింది. అది చాలా మంచి పని చేశారండి. ఎందుకంటే ఒక పాప ప్రాణం కాపాడటం ఎంత మంచితనం అంటే దేశంలో దేనికంటే మంచితనం ఎక్కడ లేదు. ఎందుకంటే నారా లోకేష్ గారి ఆలోచన చాలా మంచిది. ఎందుకంటే ఒక పాప ప్రాణం కాపాడాడంటే ఎంతమంది జనాభాలు చూశారు, ఎన్ని ప్రెస్ మీడియాలో వెళ్ళినాయి, ఎన్ని పేపర్లో వెళ్ళినాయి, ఎంతమంది జనాలు చూసి ఎంతమంది అనుకుని ఉంటారు మా నారా లోకేష్ గారు ఇంత మంచి పని చేశారు కదా, ఒక పాపని కాపాడారు కదా. అలాంటి మనిషికి, అలాంటి యూత్ ఉన్నాయనికి మాలాంటి యూత్ వాళ్ళం ఒక కూటమిగా కలిసి ఆయనకి పని చేసి ఆయనకి సపోర్ట్ చేయాలని నేను చాలా గౌరవంగా చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? సోషల్ మీడియాలో వచ్చిన సమస్యల మీద, ఇటువంటి సోషల్ వెల్ఫేర్ సమస్యల మీద ఆయన స్పందించే తీరు ఎలా అనిపిస్తుంది మీకు? నాకైతే చాలా నంబర్ 1 అనిపించిందండి. ఎందుకంటే నారా లోకేష్ గారు ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా, ఎక్కడైనా చిన్నది ఏది జరిగినా ఆయన విత్ ఇన్ సెకండ్స్ దానికి స్పందిస్తున్నారు. ఎమ్మటిని విత్ ఇన్ సెకండ్స్ పాల్గొంటున్నారు. ఏ కార్యకర్తకి ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఒక్క మాట తెలియచేస్తే నేను ఉన్నాను, నా ఆడబిడ్డలకు కానీ నా యూత్కి కానీ నేను ఉన్నాను అని చెప్పి ముందడిగేసిన వ్యక్తి ఆయనకి తిరుగు లేదు. ఆయన నాన్నలాగా
ఆయన నడుచుకుంటున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు తెచ్చుకోగలిగారంటారా ప్రజాసేవలోనే కానీ ఇటువంటి వ్యక్తిగతంగా సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ప్రజాసేవ చేయడంలోనే కానీ రాజకీయంగా కానీ ఎలా ఉంది ఆయన తీరు? తండ్రికి తగ్గ తనయుడా? తండ్రికి తగ్గ తనయుడే. సేమ్ నాన్నగారు ఎలా చేశారు అదే పరిపాలన, జనాలకి వాళ్ళ నాన్నలాగా మంచి చేయాలని ఒక పవన్ కళ్యాణ్ గారికి, నాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి, బాగా ఆయన పార్టీలో ఉంటాను. ఆయన అన్న తమ్ముళ్ళకి ఆయన ఎప్పుడు చూస్తానో నాకు ఎంత గౌరవంగా ఉంటుందంటే, లోకేష్ గారు ఇంత మంచి పని చేసుకుంటా ఉంటారంటే మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే జనం చూస్తుంది, మనం చూస్తున్నాం, మనకి సెల్ ఫోన్లు ఉన్నాయి, మనకి ప్రెస్ మీట్లు ఉన్నాయి, మనకి టీవీలో వచ్చే న్యూస్లు ఉన్నాయి. ఆ మంచితనమే ఇవాళ ఆయన్ని రాబోయే రోజుల్లో ఆయన కూడా ఒక వాళ్ళ నాన్నకి తగ్గేటంత స్థాయిలో ఎదుగుతాడు, ఎదిగి చూపిస్తాడు. ఆల్రెడీ చేస్తున్నాడు మంచి పనులు, ఎక్కడ తగ్గడం లేదండి. నాకు ఆయన చాలా అంటే చాలా నచ్చాడు. ఫైనల్ గా 6 కోట్ల రూపాయలు డొనేషన్ చేయడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక పబ్లిక్ గా మీరేమంటారు? నేను అనేది ఏముందంటే, ఇప్పుడు నారా లోకేష్ గారు అంత డొనేషన్ ఇచ్చారంటే అది చాలా మంచిదండి. ఎందుకంటే ఆ డొనేషన్ ఇవ్వడం వల్ల ఒక ప్రాణం కాపాడారండి. ఒక ప్రాణం కాపాడడం అంటే అంత డబ్బులు అంటే ఎవరెవరు అలాంటిది ఈ రోజుల్లో నారా లోకేష్ గారు సంధించి అంత మంచి పని చేశారంటే ఆయనకి హ్యాట్స్ ఆఫ్ నేను పక్కా కొడుతున్నానండి. సోషల్ మీడియాలో సేవ్ పునర్విక అని చెప్పి ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది. SMA బాధితురాలు పునర్వికాని కాపాడండి అని చెప్పి దానికి నారా లోకేష్ గారు 6 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చారు. మీరేమంటారు దాని మీద? మీ అభిప్రాయం ఏంటి సార్? గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది మర్చిపోయారు అందరూ. ఎందుకంటే ఇచ్చింది లేదు, అడిగినా కూడా ఎవరికి ఇవ్వలేదు. దాన్ని నిర్వీర్యం చేశారు. వాళ్ళ సొంత డబ్బులు కాదు, ప్రభుత్వం డబ్బులే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ప్రజలు ఏదైనా ఆపదలో ఉంటే ఇచ్చే తత్వంలో అది పెట్టారు. అది మర్చిపోయారు. కానీ మా యువనేత నారా లోకేష్ గారు సేవ్ పునర్విక అని చెప్పి సోషల్ మీడియాలో నేను కూడా చూశాను, చాలా మంది సాయం చేశారు. ఆవిడికి ఒక అరుదైన వ్యాధి వచ్చింది, ఆవిడని ఎలా ఆదుకోవాలి అని చెప్పి ఎమ్మడిని 6 కోట్ల రూపాయలు సాయం చేసిన ఏకైక వ్యక్తి ఉన్నాడంటే నారా లోకేష్ గారు. అతను ఇది ఒకటే కాదు, ఎవరైనా కూడా సోషల్ మీడియాలో కానీ లేదంటే మెయిల్ ద్వారా కానీ ఏదైనా సమస్య ఉందని చెప్తే ఆయన స్వయంగా చూసి ఆ సమస్య పరిష్కారానికి మార్గానికి ఎదుగుతారు. అలా చాలా మంది, ఎవరైనా ఒక కార్యకర్త చనిపోయినా కూడా వాళ్ళ ఇంట్లో సభ్యుడు చనిపోయాడు అని చెప్పి వ్యక్తిగతంగా ఫీల్ అవుతాడు. అయ్యో నా కుటుంబ సభ్యుడు చనిపోయాడనే బాధతో ఒక సోషల్ మీరు కూడా చూసుంటారు. తమ్ముడు అన్నయ్య అని చెప్పి నా దగ్గరకు వచ్చి ఫోటో దిగు నన్నతో మాట్లాడు, నీకు బాధ వచ్చినప్పుడు నన్ను ఎందుకు కలవలేదు, నాకు ఎందుకు చెప్పుకోలేకపోయావు తమ్ముడు అని చాలా బాధపడ్డాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అసలు నాకు తెలిసి చాలా అరుదు, రాజకీయాల్లో ఎవరు ఉండరు. నారా లోకేష్ గారు ఇలాగ ఒక రాజకీయ నాయకుడు అయ్యండి 6 కోట్ల రూపాయలు దానం చేయడం మీద మీరేమంటారు? ఏమండి, ఆయన 6 కోట్ల రూపాయలు దానం చేయడమే కాదు, ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఆయన సొంత డబ్బులే ఖర్చు పెట్టుకుంటాడు. ఇలాంటి రాజకీయాలు చాలా అరుదుగా ఉంటారు. గతంలో కమ్యూనిస్టులు, గత కాంగ్రెస్ ఫస్ట్లో స్వతంత్రం వచ్చిన కొత్తల్లో కట్టు బట్టలతో రాజీనామా చేసి ఆయన పదభావంగా నిలిపిన బోర్డు మంది ఉన్నారు. రీసెంట్గా అబ్దుల్ కలాం గారు. అలాంటి వ్యక్తుల్లో వీళ్ళు అవుతారు. ఎందుకంటే కంపల్సరీ, ఎందుకంటే వేరే స్వార్థం ఉండదు, అవినీతి చేయాలని ఉండదు. ఎవరు ఆపదలో ఉన్నారో వాళ్ళ సాయం చేయాలని ఒక మంచి మనసు తప్పించి వేరే ఆలోచన అయితే ఉండదు. ఈరోజు తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు తెచ్చుకోగలిగారంటారా ప్రజాసేవలో? కంపల్సరీ. వాళ్ళు ఎన్నోసార్లు సోషల్ మీడియాలో మీరు స్విట్జర్లాండ్ వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు, ఎవరి డబ్బులు అంటే అన్నిటికీ ఫెయిర్గా సమాధానం చెప్తారు. వీళ్ళని చెప్పమనండి ఎవరినైనా. నారా లోకేష్ గారు డిఫరెంట్ మైండ్ సెట్. తండ్రికి ఎలాగైతే ఆ మైండ్ సెట్ ఉందో అదే వారసత్వంగా వచ్చింది. ఆయన పనితీరులో నేను కూడా 18 గంటలు కష్టపడుతున్నారు. అలాగే ఎవరు ఆపదలో ఉన్నవాడు నేనున్నాను, నేను అండగా ఉంటాను, ఈ రాష్ట్ర ప్రజలకు ఏ ఆపదలో ఉన్నవాడు నేను ఆదుకుంటానని చెప్పి ముందుకు వచ్చి అందరూ సాయం చేస్తున్నారు. అలాంటి వ్యక్తులను నిజంగా రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. సేవ్ పునర్విక అని చెప్పి ఒక టాపిక్ వైరల్ అయింది. SMA బాధితురాలుగా 16 కోట్లు పెట్టి ఇంజెక్షన్ చేపిస్తే ఆ పాప బతుకుద్దని చెప్పి తెలియజేశారు. దానికి 10 కోట్ల వరకు కూడా సోషల్ మీడియాలో డొనేషన్స్ వచ్చినాయి, అందరూ పబ్లిక్ అందరూ ఇచ్చారు. అయితే మిగిలిన 6 కోట్లు మంత్రి నారా లోకేష్ గారు తన వ్యక్తిగతంగా డొనేషన్ చేయడం జరిగింది. ఒక పబ్లిక్ గా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? చాలా సంతోషం అండి, నారా లోకేష్ గారు స్పందిస్తాం, చాలా సంతోషం. 6 కోట్లు ఇవ్వాలంటే మాటలు కాదండి. ఆయన స్పందన, ప్రజల్లో ఉన్న ఆయనకున్న పలుకుబడి కానీ ఏదైనా ప్రజల సమస్య మీద ఆయన స్పందించే తీరు కూడా చాలా చిన్నవాడైనా చాలా గొప్పగా స్పందిస్తున్నారు. ఆ పాపకి మళ్ళీ పునర్జన్మ ఇచ్చిందంటే ఒక నారా లోకేష్ గారి వల్లే అయ్యింది. మరి ఆయన దృష్టికి వచ్చిన సమస్యలే కానీ సోషల్ మీడియాలో ఆయనకి తెలియపరిచిన సమస్యలే కానీ ఆయన స్పందించిన తీరు ఎలా ఉంది, ఆయన పనితీరు ఎలా ఉందంటారు ఈ విషయంలో? ఇప్పుడు ఆయన దృష్టికి వచ్చిన సమస్యలు సాధ్యమైనంత వరకు మేము చూస్తూ ఉంటాం. కృష్ణలంక కానీ విజయవాడ ప్రాంతాల్లో కానీ కుంచినబల్లిలో కానీ వాళ్ళ కానీ
పార్కుల్లో కానీ ఇవన్నీ కూడా పార్కుల్లో కానీ రైతు బజార్లో కొట్టులో కానీ లోకేష్ గారు వెంటనే వాళ్ళు వెళ్ళి అడిగితే ఎక్కడ వాళ్ళకి ఇల్లు ఉంటుందో అక్కడ వాళ్ళ బతుకు చెరువు తీపిస్తున్నారు. అది చాలా సంతోషం. ప్రజానాయకుడు అంటే అలాగే ఉండాలి. మనకు ఓన్లీ ఒక మంగళగిరికే పరిమితం కాకుండా ఈ విజయవాడ చుట్టుపక్కల గుంటూరు ఆ ప్రాంతాలందరినీ కూడా లోకేష్ గారు జనానికి ఉపాధి కల్పిస్తున్నారని చాలా మంది కూడా చెప్తున్నారు. ఈ రోజు తండ్రికి తగ్గ తనయుడైన పేరు తెచ్చుకోగలిగారంటారా, ముఖ్యంగా రాజకీయంగా గాను ఇంకోవైపు ప్రజాసేవలను? అది నాకు తెలిసినంత వరకు తెచ్చుకున్నారు. ఇంకా చిన్న వయసేగా ఇంకా మంచి మంచి పనులు చేసి రాష్ట్ర అభివృద్ధికి చేసి ఐటీ మినిస్టర్ కొన్ని కంపెనీలు తెచ్చి ప్రజలకు అందరూ కూడా మన ప్రాంతాల్లో అందరూ కూడా హైదరాబాద్ బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు, మద్రాసు పూణే వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలు. అలాగే మంచి కంపెనీలు తెచ్చి మన ఆంధ్రాలో ఉన్న కంపెనీలకి మన స్థానికంగా ఉద్యోగిస్తే తల్లిదండ్రులు కూడా చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తారు. మరి ఫైనల్ గా 6 కోట్ల రూపాయలు ఒక పాప ప్రాణాన్ని కాపాడడానికి నారా లోకేష్ గారు ఇచ్చారు కదా, ఒక పబ్లిక్ గా మీరేమైనా చెప్పాలనుకున్నారు ఆయనకి? అదే ఆయనకి ముందుగా నేను కాదు, నా వ్యక్తిగతం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున అందరి తరపున కూడా ఆయనకి థ్యాంక్స్. ఏంటి ఇట్లాంటి మంచి పనులు ముందు చేయాలని భగవంతుడు ఆయనకి ఇవ్వాలని, అంత శక్తిని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రైట్. సేవ్ పునర్విక అనే ఒక పాప SMA బాధితురాలు ఒక పాప ప్రాణం కాపాడడం కోసం అని చెప్పి డొనేషన్లు కలెక్ట్ చేశారు. అయితే ఇప్పుడు దానికి మంత్రి నారా లోకేష్ గారు 6 కోట్ల రూపాయలు దానం చేయడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక పబ్లిక్ గా మీరేమంటారు? ఇప్పుడు ఒక పాప యొక్క ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో కానీ ఫేస్బుక్లో కానీ వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమత బాగోక వాళ్ళు ప్రచారం చేసుకున్నారు, దాన్ని బయటకు తీసుకొచ్చారు. అలాగే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ప్రతి ఒక్క వ్యక్తికి చేరే విధంగా దాన్ని సోషల్ మీడియాలో ఇచ్చేయడం జరిగింది, స్ప్రెడ్ చేయడం జరిగింది. దాన్ని స్పందించి ప్రతి ఒక్కరూ కూడా మానవతా దృక్పథంతో వారికి తోచిన సాయం, అది రూపాయి అవ్వచ్చు, 2 రూపాయలు అవ్వచ్చు, 5 రూపాయలు అవ్వచ్చు, 100 రూపాయలు అవ్వచ్చు, 10 రూపాయలు అవ్వచ్చు, ఎంత తోస్తే అంత వాళ్ళకి తగినంత సాయాన్ని మానవతా దృక్పథంతో ఒక పసిపాప చిన్నారి యొక్క ప్రాణాలను కాపాడటం కోసం ఎవరు తోచిన వాళ్ళు చేస్తే, అలాగే మన రాష్ట్రానికి మంత్రివర్యులైన శ్రీ నారా లోకేష్ బాబు గారు తన యొక్క మానవతా హృదయాన్ని, తన యొక్క నీతిని జాతిని చాటుకునే విధంగా నాకు కావాల్సింది ఈ యొక్క పదవి కాదు, నేను ఒక మనిషిని, నా యొక్క మానవతా దృక్పథాన్ని చాటుకోవాలి, డబ్బు శాస్త్రం కాదు, ఈ పదవి హోదా శాస్త్రం కాదు, కానీ ఒక పసిపాప యొక్క ప్రాణాలను కాపాడడం శాశ్వతం. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదంటారు, కానీ ప్రాణదానం ఇంకా గొప్పది. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు మరి నారా లోకేష్ బాబు గారు 6 కోట్ల ఆర్థిక సాయం చేసి అందించారు. దీన్ని సాయం అంటే కూడా ఆయన యొక్క మానవతా దృక్పథానికి నిదర్శనం చెప్పచ్చు. అలాగే ఆ యొక్క పాప ప్రాణాలను కాపాడటంలో తన యొక్క ఒక వ్యక్తిగా, ఒక సామాజిక స్పృహగల ఒక మనిషిగా తన యొక్క మానవత్వాన్ని చాటుకునేందుకు ఆయనకి 100 కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విషయంలో ఆయన తీరు ఎలా ఉంది అంటే, ఏదైనా సమస్య వస్తే ఎవరైనా ఏదైనా చెప్తే ఆయన స్పందించే తీరు, ఆయన వంతు సహాయం చేసే తీరు ఎలా కనబడుతుంది? ఒక పబ్లిక్ గా మీరేమంటారు ఈ విషయం మీద? ఇవాళ నారా లోకేష్ బాబు గారు ఏ వ్యక్తికైనా ఆపద వచ్చిందని ఒక సోషల్ మీడియాలో చూసి స్పందించడం కానీ, అది ఒక పార్టీలతో సంబంధం లేకుండా ఒక వ్యక్తిగా, ఒక మనసున్న మహారాజుగా ఈరోజు ఎవరికైనా సరే నేనున్నాను అంటూ ఒక భరోసా ఇచ్చి అండదండగా నిలబడి పార్టీలకు అతీతంగా ఒక మనిషిగా మానవతా సాయం చేయడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం, గొప్ప విషయం, అభినందించదగ్గ విషయం. మరి ఒక తండ్రికి తగ్గ తనయుడు అనే విధంగా రాజకీయాల్లో కానీ ప్రజాసేవలో పేరు తెచ్చుకోగలిగాడంటారా? మీకేమనిపిస్తుంది? ఇవాళ ఎవరైతే ఒకప్పుడు నారా లోకేష్ బాబు గారిని అనరాని మాటలతోని అవమానించే విధంగా మాట్లాడారు, ఇవాళ వాళ్ళకి చెంపపెట్టులాగా తన ఒక వజ్ర ఖడ్గంలా తయారయ్యి మానవతా విలువలు మర్చిపోకుండా రాజకీయం చేస్తూ తనదైన శైలిలో 10 మందికి సహాయపడుతూ, అలాగే 10 మందిలో కూడా తన యొక్క పేరును నిలబెట్టుకుంటూ తండ్రికి మించిన తనయుడు అనే ఒక నానుడి వాళ్ళ జనంలో వచ్చిందంటే అది ఆయన యొక్క రాజకీయ విజ్ఞతకి, శ్రమ, ఫలితానికి ఇది నిదర్శనం. ఫైనల్ గా నారా లోకేష్ గారు 6 కోట్ల రూపాయలు దానం చేశారు కదా, మీరేం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా ఒక పసిపాప యొక్క ప్రాణాలను కాపాడటం కోసం యూట్యూబ్ ఛానల్లో, ఈ సోషల్ మీడియాలో చూసి స్పందించి తన యొక్క
జాలి హృదయాన్ని, తన యొక్క మానవత్వాన్ని చాటుకున్న నారా లోకేష్ బాబు గారికి నిజంగా ఈ ప్రజానీకం తరఫున, ఈ సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన గొప్పదనానికి ఒకటే కారణం. రీసెంట్ గా సోషల్ మీడియాలో సేవ్ పునర్విక అని చెప్పి ఒక టాపిక్ వైరల్ అయింది. SMA type 1 బాధితురాలుగా 16 కోట్లు పెట్టి ఇంజెక్షన్ చేపిస్తే ఆ పాప బతుకుద్దని అన్నారు. 10 కోట్ల రూపాయలు సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ అందరూ కూడా డొనేషన్ చేయడం జరిగింది. అయితే 6 కోట్ల రూపాయలు నారా లోకేష్ గారు వ్యక్తిగతంగా డొనేషన్ చేశారు. ఒక మంత్రిగా ఉండి 6 కోట్ల రూపాయలు డొనేషన్ చేయడం మీద మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ముఖ్యంగా చెప్పాలంటే నారా లోకేష్ గారు డైనమిక్ లీడర్ అండి. ఒక విధంగా చెప్పాలంటే ఆయన సేవకుడు అండి, నాయకుడు కూడా కాదు, సేవకుడు. సేవకుడు అంటే 100 మందిని రక్షించేవాళ్ళు అండి, నాయకుడు అంటే 10 మందిని నడిపించేవాడు. ఆ విధంగా చూసుకుంటే నారా లోకేష్ గారు చాలా మంచి కార్యక్రమం పెట్టుకున్నారండి. ఏ విషయమైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక విషయాన్ని అలా చెప్తే చాలు, ఎమ్మటే రెస్పాండ్ అయిపోతారండి ఆ టీం కానీ ఆయన కానీ. ఇప్పుడు ఆ పాపకి 6 కోట్లు ఇవ్వటం అంటే మాటలు కాదండి, అది చాలా పునర్జన్మ ఇచ్చినట్టే. ఆ తల్లిదండ్రులు కూడా చాలా అదృష్టవంతులు. ఆ పాపకి పునర్జన్మ ఇచ్చినందుకు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో నారా లోకేష్ గారు ఏదైనా సమస్య వస్తే గానీ, లేదంటే ఆయన దృష్టికి ఏదైనా సమస్య వస్తే స్పందించిన తీరు, ఆయన పనితీరు ఆ విషయంలో ఎలా కనబడుతుంది అంటారు? మీరేమంటారు? చాలా స్పాట్గా అయిపోతుందండి పని. ఆయన దగ్గరికి వెళ్ళి విషయం తెలవంగానే, మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా అండి, ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టినా కూడా ఎమ్మటే రెస్పాండ్ అవుతారండి. ఇవాళన్న నాయకత్వం భావితరాలకి అలాంటి మంచి నాయకత్వం కావాలండి. మన ఆంధ్ర రాష్ట్రం కూడా విధంగా అదృష్టమేనండి అలాంటి నాయకత్వం రావటం. ఈ రోజు తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు తెచ్చుకోగలిగారంటారా? ఒకవైపు రాజకీయాల్లోనూ, ఇంకోవైపు ప్రజాసేవలను. తండ్రికి తగ్గ నాయకుడేనండి. అంటే తండ్రికి మించి కూడా కొన్ని పనులు చేస్తున్నారు. అవి రాబోయే రోజుల్లో అది కనబడతా ఉంటది. ఈ గూగుల్ డేటా సెంటర్ కానీ, IT కంపెనీలు కానీ, ఇవన్నీ ఆయన వల్ల అయినాయండి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి నాయకత్వం చూస్తా ఉండే ఆయన. ఫైనల్ గా 6 కోట్ల రూపాయలు ఒక మంత్రిగా నారా లోకేష్ గారు డొనేషన్ చేయడం మీద పబ్లిక్ గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఆయనకి? పబ్లిక్ గా చెప్పాలంటే ప్రతి నోట్లో నానుతుందండి ఇది. 6 కోట్లు ఇవ్వడం అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, కొంతమంది పిల్లలు గుండె ఆపరేషన్ కానీ ఆటికి ఇటుకి 10 లక్షలు అవుతున్నాయి, 20 లక్షలు అవుతుంది. 6 కోట్లు అంటే మాటలండి, వాళ్ళ మాటలు కాదండి ఇది. అందుకని ప్రజలందరూ కూడా ఇది జనాల్లోకి బాగా వెళ్ళిపోయిందండి, చాలా హర్షిస్తున్నారండి. రీసెంట్ గా సోషల్ మీడియాలో సేవ్ పునర్విక అని చెప్పి ఒక టాపిక్ వైరల్ అయింది. SMA బాధితురాలు ఒక రేర్ డిసీజ్ తో 16 కోట్ల రూపాయలతో ఇంజెక్షన్ చేస్తే బతుకుద్ది అనే ఒక ప్రాణాన్ని కాపాడడానికి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 10 కోట్ల వరకు కూడా సోషల్ మీడియాలో డొనేట్ చేశారు. అయితే దానికి 6 కోట్ల రూపాయలు ప్రత్యేకించి మంత్రి నారా లోకేష్ గారు డొనేషన్ చేశారు. మీరేమంటారు ఒక మంత్రిగా ఆయన ఇలా చేయడం మీద? ఫస్ట్ ఒక డొనేట్ చేయడం అన్నది మంచి మానవతా దృక్పథం. అలా అది కాకుండా మన రాష్ట్రంలో ఇంకొక 5-6 దాకా ఉన్నారు. మన దేశంలో దగ్గర 500 మంది దాకా ఉన్నారు. ప్రతి ఒక్కరిని మీరు సేవ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ పిల్లని ఒక 6 కోట్లు ఇచ్చి కాపాడినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉందన్న. మీరు చేయడం అది ఇంకా ఒక తండ్రికి తగ్గ తనయుడిలాగా నిలబడి ఒక మానవతా దృక్పథంతో ముందుకు రావడం ఇంకా ఆనందకరంగా ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చిన సమస్యల గురించి కానీ, తన దృష్టికి వచ్చిన సమస్యల గురించి కానీ నారా లోకేష్ గారు స్పందించిన తీరు ఎలా ఉంది? ఆయన పనితీరు ఎలా కనబడుతుంది మీకైతే? నారా లోకేష్ గారు స్పందించే విధానం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఏ విషయమైనా సరే డేర్ అండ్ డాష్గా, డైనమిక్గా, ఒక లీడర్కి ఉండాలనే క్వాలిటీస్ అన్నీ తను ముందుకు తీసుకెళ్తున్నారు. ఏ విషయమైనా ఆయన దృష్టికి రాగానే అది వితిన్ అవర్స్లో కంప్లీట్ చేయడానికి చూస్తున్నారు. మరి ఈ రోజు రాజకీయంగా కానీ అన్ని విధాలుగా కానీ తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు తెచ్చుకోగలిగారంటారా? అంటే రాజకీయంగా, ప్రజాసేవలో కానీ ఎలా అనిపిస్తుంది? రాజకీయంగా చాలా మంది ఆయన్ని వెనక్కి తొక్కారు, చేశారు, అవమానించారు. అవన్నీ ఎదుర్కొని ఆయన ముందుకెళ్లే విధానం చాలా అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. ఒక తండ్రికి తగ్గ కొడుకుగా, చాలా అంటే ఆయన తండ్రికి తగ్గ కొడుకుగా నిర్వహిస్తున్నారు మొత్తం. మరి ఫైనల్ గా ఒక పబ్లిక్ గా మీరేమంటారు? 6 కోట్ల రూపాయలు డొనేషన్ చేయడం మీద మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా నారా లోకేష్ గారికి? ఈ రోజుల్లో రూపాయి అన్న చాలా విలువైంది. ఆ పిల్లకి ఆ 6 కోట్లు ఇవ్వడం అన్నది ఇంకా మనిషి పరంగా చాలా ఆనందంగా ఉంది. ఆయన ప్రతి విషయాన్ని ఆయన దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని సాల్వ్ చేసే విధానం చాలా అంటే చాలా బాగుంది. ఆయనకి థ్యాంక్స్ టు నారా లోకేష్ గారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో సేవ్ పునర్విక అని చెప్పి ఒక టాపిక్ అనేది వైరల్ అయిందండి.
ఒక SMA type 1 బాధితురాలు ఒక చిన్న పాప 16 కోట్ల రూపాయలు ఇంజెక్షన్ చేస్తే బతుకుద్దని చెప్పి వైరల్ అయింది. 10 కోట్ల వరకు కూడా సోషల్ మీడియాలో పబ్లిక్ అందరూ డొనేషన్ చేశారు. మిగిలిన 6 కోట్లు మంత్రి నారా లోకేష్ గారు వ్యక్తిగతంగా డొనేషన్ చేశారు. ఇప్పుడు అధికారికంగా ప్రకటన బయటకు వచ్చింది. మీరేమంటారు దాని గురించి, ఆయన 6 కోట్లు డొనేషన్ చేయడం మీద? ఏమండి, ఆ పాపకి 16 కోట్లు అనగానే మేము ఆశ్చర్యపోయామండి. అంటే అలాంటి జబ్బు కూడా ఉంటుందా అని మేము ఎరగలేదండి ఇప్పటి వరకు. అంటే నాకు తెలిసింది ఫస్ట్ టైం అండి. అయితే అలాంటి పరిస్థితి మాలాంటి పేదవాళ్ళకి వస్తే ఏంటా అనేది ఆశ్చర్య వేసిందండి. అంటే కన్నబిడ్డని పోగొట్టుకోలేము, 2 నెలలు టైం ఉంది. ఆ 2 నెలలు చనిపోతుందని కూడా మనకి తెలిసినప్పుడు ఆ బిడ్డను కోల్పోవటానికి కన్న తల్లి ఎంత బాధపడితే ఒక తల్లిగా నేను ఆలోచించగలుగుతానండి. ఎందుకంటే అన్ని కష్టాలు పడినా మనం ఎంత సంపాదించినా 1 లక్ష 2 లక్షలు తేగలుగుతాం. అయితే అండి ఆ పిల్లని యూట్యూబ్లో పెట్టి వైరల్ అయ్యాక 10 కోట్లు వచ్చినాయి అంటే చాలా ఆనందకరం అండి. ఎందుకంటే మేము కూడా వేసామండి, ఫోన్పేలో మేము కూడా వేసాం. అందుకు చెప్తున్నాము, ఒక తల్లిగా నేను మాట్లాడుతున్నాను. అయితే పూర్వికకి చాలా ఆయుష్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అయితే 10 కోట్లు వచ్చాక 6 కోట్లు కావాల్సి వచ్చిందండి. ఇంకా ఈ 6 కోట్లు ఎవరు ఇస్తారా, ఎవరు దేవుళ్ళ రూపంలో వస్తారని తల్లిదండ్రి భావించే క్రమంలో ఒక లోకేష్ బాబు వచ్చి ఆ 6 కోట్లు నేను ఇస్తాను, ఇంకెవరిని అడగొద్దు అంటే సోషల్ మీడియా వాళ్ళకి చేరేపాటికి 10 కోట్లు వచ్చేసినాయండి. ఈ 6 కోట్లు నేను ఇస్తాను, ఎవరిని అడగొద్దని పూర్వీకాకి సాయం చేసి ఒక ప్రాణదాతగా నిలిచిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే లోకేష్ బాబు గారండి. ఒక ప్రాణం పోసి ఒక బిడ్డను కాపాడి ఒక బిడ్డకు పునర్జన్మ ఇచ్చారంటే లోకేష్ బాబు గారండి. అయితే తర్వాత లోకేష్ బాబు గారు ప్రకటించాక ఒకటే ప్రకటన చేశారు, ఇంకా ఎవరిని డబ్బులు అడగొద్దు, ఇంకా ఎవరు ఫోన్ పేలు చేయొద్దు, యూట్యూబ్ని మళ్ళీ షేర్ చేయండి వద్దు అని తల్లిదండ్రులు మళ్ళీ షేర్ చేశారండి. చాలా సంతోషకరమైన విషయం. ఇలా ఆదుకోవాలని ప్రతి బిడ్డకి లోకేష్ బాబు గారు ఒక అన్నలా ఒక తండ్రిలా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మరి నారా లోకేష్ గారి దృష్టికి వచ్చిన సమస్యలు ఎలా పరిష్కరిస్తున్నారు? సోషల్ మీడియాలో వచ్చిన సమస్యలు ఆయనకి ఎలా స్పందించి వాటి సమస్య పూర్తి చేస్తున్నారు? ఆయన పనితీరు ఎలా ఉందంటారు ఆ విషయంలో? అండి, ఆయన పనితీరు బాగానే ఉందండి. ఎందుకంటే యూపీలోనూ ఎక్కడ ఏరపులోనూ వెళ్ళిపోయి మహిళలు చాలా బాధపడితే యూట్యూబ్లో మాట్లాడి లోకేష్ అన్న మమ్మల్ని ఆదుకో, లోకేష్ అన్న మమ్మల్ని కాపాడు అనే క్రమంలో కూడా చాలా బాగా వాళ్ళని స్పందించి 2 రోజుల్లో వాళ్ళ రాష్ట్రానికి రప్పిస్తున్నారండి. అది చాలా సంతోషకరమైన విషయం అండి. చాలా మంచి పనులు చేస్తున్నారు. మరి ఈ రోజు నారా లోకేష్ గారు తండ్రికి తగ్గ తనయుడైన పేరు తెచ్చుకోగలిగారా? ఒకవైపు రాజకీయంగాను, ఒకవైపు ప్రజాసేవలోను. అండి, తండ్రికి మించిపోయారండి. ఒక మాట చెప్పాలంటే తండ్రికి మించిపోయారు. చాలా బాగా చేస్తున్నారు. రాబోయే కాలంలో కూడా ప్రతి బిడ్డకి భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటున్నాము. ఆయనకి ఆయుర్వేదాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి 6 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక పాప ప్రాణాన్ని కాపాడిన నారా లోకేష్ గారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు పబ్లిక్ గా? ఏమండి, అతను నా కొడుకు లాంటి వాడండి. ఆయన నా ఆయుష్ కూడా పోసుకొని ఆయన చల్లగా ఉండాలని, ఆ కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటున్నానండి. నేను పోయినా పర్వాలేదండి, లోకేష్ బాబు గారు ఉన్నారు, మా బిడ్డలను కాపాడుతున్నారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో సేవ్ పునర్విక అని చెప్పి ఒక టాపిక్ వైరల్ అయింది. SMA బాధితురాల కింద దాదాపుగా 16 కోట్లు పెట్టి ఇంజెక్షన్ చేస్తే గానీ ఆ పాప బతకదన్నారు. ఆ టాపిక్ వైరల్ అవడంతో సోషల్ మీడియాలో సుమారు 10 కోట్ల వరకు కూడా డొనేషన్లు రావడం, ఇంకొక 6 కోట్ల రూపాయలు వచ్చేసరికి నారా లోకేష్ గారు తన వ్యక్తిగతంగా 6 కోట్ల రూపాయలు డొనేషన్ చేయడం జరిగింది. మీరేమంటారు? 6 కోట్ల రూపాయలు డొనేషన్ చేయడం మీద మీ అభిప్రాయం ఏంటి పబ్లిక్ గా? అది లోకేష్ గారు దాన్ని స్పందించి ఎమ్మటే దాన్ని 6 కోట్లు శాంక్షన్ చేయడం వల్ల అది చాలా జనాలకి ఆనందకరం. అలా చేయడం వల్ల జనాల్లో రేపొద్దున ఎటువంటి భయాందోళన లేకుండా ఎలాంటి ఏది ఉన్నా జనాలకి చెప్పుకోవడానికి, ప్రభుత్వానికి చెప్పుకోవడానికి జనాలు ముందుంటారు. దీనికి మేమందరం ఆనందిస్తున్నాం. మరి నారా లోకేష్ గారు ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో ఎవరైనా సమస్య పెట్టినప్పుడు, లేదంటే ఆయన దృష్టికి ఏదైనా సమస్య వస్తే స్పందించిన తీరు ఎలా కనబడుతుంది? ఆయన అసలు ఎలా చేస్తున్నారంటారు పనితీరు? ఆయన పనితీరు గురించి ఏ వంక పెట్టాల్సిన పని ఏం లేదు. ఆయన ఇదనే కాదు, సోషల్ మీడియా ద్వారా కాదు, ఆయన దగ్గరికి వెళ్ళి మాకు ఇది ప్రాబ్లం అని చెప్పుకుంటే చాలు, వెంబడే స్పందించి దాన్ని ప్రాబ్లంని సాల్వ్ చేసే తీరులో వెళ్తారు. ఇలాంటి నాయకుడు దొరకడం చాలా అదృష్టం. మరి ముఖ్యంగా ఆయన ఒక తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు తెచ్చుకోగలుగుతున్నారా? ఒకవైపు రాజకీయంగాను, ఇంకోవైపు ప్రజాసేవలను. అది కంపల్సరీ రైట్. అది
తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకుంటున్నాడు కంపల్సరీ. మరి ఫైనల్ గా 6 కోట్ల రూపాయలు డొనేషన్ చేయడం మీద ఒక పబ్లిక్ గా మీరు ఏం చెప్పాలనుకున్నారు ఆయనకైతే? ఆయన ఇలాంటివి ఎన్నో చేస్తూ ముందుకు వెళ్ళాలని, ఇంకా పైకి ఎదగాలని చెప్పి, ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. రీసెంట్ గా సోషల్ మీడియాలో సేవ్ పునర్విక అనే ఒక చిన్న పాప SMA బాధితురాలు తన ప్రాణాన్ని కాపాడడం కోసం 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ కోసం ఖర్చులు అవుతాయి. అయితే 10 కోట్ల వరకు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రతి ఒక్కరు డొనేషన్ చేశారు. ఇప్పుడు నారా లోకేష్ గారు 6 కోట్ల రూపాయలు తన వ్యక్తిగతంగా డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఒక పబ్లిక్ గా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? మీరేమంటారు? లోకేష్ బాబు గారు 16 కోట్లు రావడంలో 10 కోట్లు ప్రజలు స్పందించేసి 10 కోట్లు ప్రజలు స్పందించేసి తమ సామర్థ్యం ఉన్నంత వరకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 6 కోట్లు కూడా లోకేష్ బాబు గారు అనేది ఒక పిల్ల ప్రాణాలు కాపాడడం అనేది ఒక పూర్వజన్మ, వాళ్ళ తల్లిదండ్రులకి పూర్వజన్మ ఇచ్చినట్టు లోకేష్ బాబు గారు. మరి నారా లోకేష్ గారు ఈ విషయం మీద స్పందించడం, 6 కోట్ల రూపాయలు ఇవ్వడం మీద అసలు మీకు ఎలా అనిపిస్తుంది? ఇది దేశంలోనే ఒక రేర్ డిసీజ్ అంటండి, అసలు ట్రీట్మెంట్ కూడా ఉండదంట. మరి అటువంటి బాధితురాలు ఒక చిన్న పిల్లని కాపాడడానికి నారా లోకేష్ గారు స్పందించిన తీరు ఎలా కనబడుతుంది అంటారు మీకైతే? అసలు ఆ వ్యాధి అనేది రాకూడదు. ఆ వ్యాధి వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు స్తోమత అనేది లేదు. అన్ని 16 కోట్లు వాళ్ళు పెట్టలేక సోషల్ మీడియాలో వాళ్ళ బిడ్డను కాపాడమని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు వేడుకున్నారు. దానికి ప్రజలు స్పందించి 10 కోట్ల దాకా సాయం చేశారు. మిగతా 6 కోట్లు లోకేష్ బాబు గారు స్పందించి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ బిడ్డను కాపాడటం అనేది హ్యాట్సాప్ గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నారా లోకేష్ గారు ఒక మంత్రిగా ఉన్నారు. అసలు సోషల్ మీడియాలోనే కానీ లేదంటే ఆయన దృష్టికి ఏదైనా సమస్య వస్తే ఆయన స్పందించిన తీరు ఎలా ఉంది, ఆయన పనితీరు ఎలా ఉంది, మీరేమంటారు? అసలు లోకేష్ బాబు గారు రావటం అనేది చాలా అదృష్టం. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళ సమస్య అనేది ఉంది. ప్రతి ఒక్కళ్ళ సమస్య మీద లోకేష్ బాబు గారిని కలవటం జరుగుతుంది. ఎమ్మటే లోకేష్ బాబు గారు స్పందించి తండ్రి దగ్గర తనయుడు అని నిరూపించుకొని ఇవాళ 6 కోట్లు ఇచ్చి వాళ్ళ పాపను కాపాడాడంటే హ్యాండ్షాప్ చెప్పుకోవాలి. ఎవరైనా సరే స్పందిస్తున్నారు. ఇట్లాగా రాజకీయంగా చేస్తున్నారు. ఇట్లా ప్రజల కూడా అందుబాటులో ఉండి బ్రహ్మాండంగా వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటున్నారు. అదే ఇంకా 4 పిల్లలు కూడా ఈ వ్యాధితో ఉన్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా లోకేష్ బాబు గారు కూడా స్పందించి మరి వాళ్ళ పిల్లల ప్రాణాలు కూడా కాపాడుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా నారా లోకేష్ గారు తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు తెచ్చుకోగలిగారంటారా? అటు రాజకీయంగాను ఇటు ప్రజాసేవలను అసలు ఎలా అనిపిస్తుంది మీకైతే? బ్రహ్మాండంగా ఉందండి. అలాంటి ప్రజలు చెప్తున్నారు. ఇవాళ లోకేష్ బాబు గారు తండ్రి దగ్గర తనయని ప్రజలు చెప్తున్నారు. ఇవాళ ఆయన ఇచ్చినట్టు స్పందన కానీ, ప్రజల మీద పెడుతున్నటువంటి ఆరాధన కానీ, ప్రజలను కాపాడటంలా కానీ దేనికి కూడా చాట్లేనటువంటి మనిషి లోకేష్ గారు. ఇవాళ మంగళగిరే కాదు, అన్ని డివిజన్లో కూడా అన్ని సమస్యలు కూడా నా కుటుంబ సమస్య ఇది, నా బిడ్డలు అన్న భావంతో ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తారు. సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేస్తున్నారు. 6 కోట్ల రూపాయలు డొనేషన్ ఇవ్వడం మీద ఒక పబ్లిక్ గా మీరేమంటారు? మీరేం చెప్పాలనుకున్నారు లోకేష్ గారికి? ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాం. వాళ్ళ ప్రాణాలు కాపాడాడు. ఇవాళ వాళ్ళ తల్లిదండ్రుల ప్రాణాలు కాపాడాడు బిడ్డకి. ఇవాళ లోకేష్ బాబు గారు 6 కోట్లు ఇవ్వకపోతే ఆ పాప చనిపోయేది. కానీ వాళ్ళు కాపాడాలంటే ఇవాళ లోకేష్ బాబు గారు హెడ్ చెప్పాలి. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.